ఇది బెడ్ కాఫీ కాదు, బెడ్రూమ్ కాఫీ. బెడ్రూమ్ కాఫీయా? అంటే అవన్నీ తమ్ముడికి ఇప్పుడు ఎందుకురా? అవే పాలు తీసుకురా. నువ్వు శోభన పెళ్లి కొడుకొని పాల గ్లాస్ తో వస్తుంది. అబ్బా వీళ్ళందరూ వచ్చి అసలు ఉండలేవురా బాబు. ఏంటి కాఫీకే వస్తుంది? ఎంత దొరికిచ్చాడంటే ఏంటయ్యా ఈ కాఫీ గోలా? బాబు బావా, ఇతనే నీ పిల్లాన్ని కాపాడింది. వీళ్ళంతా కిరణ్ ఫ్రెండ్స్. నమస్తే. థ్యాంక్ యూ బాబీ. నా పేరు మీకెలా తెలుసు? మేలు చేసిన వాడిని మర్చిపోవడం, పగబట్టిన వాడిని విడిచిపెట్టడం మా బావ జాతకంలోనే లేదు. నువ్వు మా ఇంటికి తప్పకుండా రావాలి. ఇదిగో నీకో విషయం తెలుసా? మా బావకి ఎంతో నచ్చితే తప్పితే ఎవరిని గుమ్మం తొక్కనోడు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. టేక్ కేర్. బంధానికి నా పెళ్లి ఉంగరం పెడుతున్నాను. అయ్యా, ఇవాళ పెళ్లి ఉంగరం పెట్టారంటే రేపు మొగులను కూడా పెట్టేస్తారు. భారతాన్ని రివర్స్ చేస్తారే తల్లు. ఆ ముక్క తీసుకుని కళావర్ రాణి కొట్టవే. మీ మాట సంసారంలోనే వినలేదు, ప్యాకెట్లో ఎందుకు వింటాను? కళావర్ రాజే కొడతాను. అయ్యయ్యో ఏంటన్నా ఏదో టెన్షన్ లో ఉన్నావు? ఇది ఆట కొడితే గానీ నేను మందు కొట్టడానికి ఎదురా బాబు. ఆ మెలికేంటి? నా పాకెట్ మొత్తం తీసుకెళ్లి ప్యాకెట్ లో పెట్టేసింది. అచ్చా, అయితే ఈ రోజుకి నువ్వు మందు కొట్టినట్టే. నా మొగుడు వచ్చాడు. నేను వచ్చి చాలా సేపు అయింది. నేనన్నది నీ గురించి కాదు, జోకర్ గురించి. అవ్వా. సరే సర్లే, మా మగలందరికీ టీలు కావాలి. మేం పనిలో ఉన్నాం, డోంట్ డిస్టర్బ్. ఏంటి ఇది పని? అబ్బా ఇప్పుడు కుదరదండి. అమ్మయ్యా షో. అయ్యయ్యో ఓ నాయను, నా పిల్లనే ఆట కొట్టిందంటే వీళ్ళంతా ఏ రేంజ్ ఆటగాళ్ళు. త్వరగా పంచండి. మంచి ముక్కలేండి. బానే వచ్చినాయి అమ్మాయి. ఈసారి షో నాదే కాదు, నాది. అమ్మయ్యా థ్యాంక్స్, మంచి ముక్కేసి. అయ్యో అబ్బా ఇప్పుడు కుదరదండి. నేను వెళ్ళి చూస్తా మావయ్యకి. అయ్యో నువ్విచ్చే కాఫీ కాదమ్మా, బాగా చేస్తాను అత్తయ్య. కొంప కొల్లేరవుతుంది తల్లి. మిడిల్ డ్రాపే. నవ్వుతారు అందరూ వింటారు. ఏ చెమ్మబడింది. పేరు చేసావా? అబ్బా లేదే. లేకపోతే అక్క అక్క మేము ఆడతాము. ఏంటి ఆడేది? అష్టాచమ్మ. మేము ఆడేది క్రికెట్లే. వెళ్ళి పని చూసుకోండి. చిచ్చి, ఇంత బతుకు బతికి ఆడవాళ్ళు ఆట ఆడానమ్మా. పదండ్రా. ఏ నువ్వే అంకుల్, మనం ఆడుకుందామా? అలాగే. అంకుల్, నేను ఒక పాట పాడినా. అనగనగా హోటల్ ఉంది, హోటల్లో నా ప్లేట్ ఉంది, ప్లేట్ పైన ఇడ్లీ ఉంది, ఇడ్లీ పక్కన చట్నీ ఉంది, చట్నీ పక్కన సాంబార్ ఉంది, సాంబార్ పక్కన గ్లాసు ఉంది, గ్లాసులో నా నీళ్లు ఉన్నాయి. ఆ ఇడ్లీ నేనే తినాలి, ఆ చట్నీ నేనే తినాలి, ఆ సాంబార్ నేనే తాగాలి, నా బిల్లు నువ్వే కట్టాలి. అంకుల్, మీకు ఈ పాట ఇష్టమేనా? ఇంకా మీకు ఎవరు ఇష్టం? నాకు మీకు నువ్వు. అబ్బా అది కాదు అంకుల్, నాకేమో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. మరి మీకు? గాంధీ తాత. మరి మీకు ఏ ఫ్లవర్ ఇష్టం? మల్లెపువ్వు. అయితే మీకు వైట్ కలర్ అంటే ఇష్టం అన్నమాట. అంతేకాదు, వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళన్నా నాకెంతో ఇష్టం. ఈ వైట్ డ్రెస్ లో కనిపించి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తాను.
మీద అడ్రస్ అందంగా రాయవే, వచ్చే సంవత్సరం నీ పెళ్ళి అవుద్ది. నువ్వు ఎప్పుడు ఇంతే. పెళ్లి కావాలి కాకపోతే ఏముంటదమ్మాయి? ఏ జాగ్రత్త పెట్టుకో, పసుపు అన్నిటికి అంటుకుంటుంది. అవును, పెళ్లి కొడుకు ఎక్కడా? వాడు కార్డులు పంచడానికి సిటీ వెళ్ళాడు స్నేహితులతో. కుర్రోళ్ళు కదా, ఫస్ట్ షోనో సెకండ్ షోనో చూసుకుని ఏ రాత్రికి వస్తారు. నువ్వు కూడా వెళ్ళి ఉండాల్సిందే. వచ్చాక పెళ్లి చేస్తాం కదా. ఏం భయపడదు, పదరా. వద్దురా. రేయ్, ఇదిగో అమ్మాయి నంబర్ తీసుకొని అమ్మాయికి ఫోన్ చేయి. వెళ్ళు. నీ గురించి కష్టపడి తీసుకొచ్చాంరా. డైరెక్ట్ గా ఎలాగో చెప్పలేవు గానీ కనీసం ఫోన్ ద్వారా తెలియజేయరా. అది కాదురా. ఇంకేం మాట్లాడకరా, ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తున్నావు అంతే. అంతే. వెళ్ళరా. వెళ్ళు. రేయ్, ఫోన్ చేయి. వీడేంట్రా కష్టపడి ఫోన్ నంబర్ తీసే చేయడు. మాట్లాడు. హలో మౌనిక, నేను బాబీని. అది చాలా రోజుల నుంచి నీతో ఒక విషయం చెప్పాలని, నీతో మాట్లాడాలని చాలా ట్రై చేశాను. మీరంటే నాకు ఐ లవ్ యూ. ఈ విషయం ఎప్పటి నుండో చెప్పాలని అనుకుంటున్నాను. మొత్తానికి మన బాబీ గడ అమ్మాయితో అలివి చెప్పేశాడు రా. ఒక పని అయిపోయింది. ప్రతి హాలిడేస్ కి వచ్చేస్తా. రియల్లీ ఐ లవ్ యూ. రేయ్, ఉండరా, మాట్లాడుతున్నాను. యాక్టింగ్ చాలు గానీ అటు చూడు. ఛ, ఏంట్రా ఇలా చేసావు? అది కాదురా, ఏదో మీ ఆనందం కోసం. అంటే మా ఆనందం కోసం నటించి మమ్మల్ని చీట్ చేస్తావా? రేయ్, మమ్మల్ని చీట్ చేయడం కాదురా, నిన్ను నువ్వే చీట్ చేసుకుంటున్నావు. మనసులో ప్రేమను దాచుకుని ఎన్నాళ్ళు నీలో నువ్వే కుమిలిపోతుంటావు. రై, ఇక మాటలు అనవసరం. ఆ అమ్మాయితో మాట్లాడడం వీడి వల్ల కాదు. అయితే మనమే వెళ్ళి మౌనికతో చెప్పేద్దాం. పదండ్రా. వద్దురా. ఏ ఎందుకొద్దు? నువ్వు ఇలా బాధపడుతుంటే మేము చూడలేమురా. నీకోసం ఈ మాత్రం చెప్పాలి, ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు? నాకు తెలుసురా, మీరు నా కోసం ఏమైనా చేస్తారని. కానీ ఈ విషయంలో మాత్రం వద్దు. ఇది నా పర్సనల్ మ్యాటర్. ఇందులో ఉన్న బాధని, ఆనందాన్ని కేవలం నేను మాత్రం అనుభవించాలి. నా లవ్ నేనే ఎక్స్ప్రెస్ చేయాలి. అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మౌనిక ఫీలింగ్స్ చూడాలి. ఆ అందమైన అనుభూతిని మరొకరు పంచుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. మరి అలాంటప్పుడు వెళ్ళి చెప్పొచ్చు కదరా. తను కాదంటే నేను తట్టుకోలేనురా. నాకు తెలుసురా, ఆ అమ్మాయి అంటే నీకెంత ప్రేమ. అరే నీకు విషయం తెలుసా, టాబ్లెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ లోపల వాడకపోతే అవి పనికిరావు. అలాగే లవ్ కూడా ఒక టైం ఉంటుంది. ఆ టైం లోపే చెప్పాలి. తర్వాత చెప్పినా ఉపయోగం ఉండదు. ఆ విషయం నాకు తెలుసురా, కానీ నా ప్రేమను తనకి ఎప్పుడు చెప్తాను, ఎలా చెప్తాను, అసలు చెప్తానో లేదో నాకే తెలీదు. నా ప్రేమ ఎలా మొదలైందో, దాని భవిష్యత్ ఏంటో కాలమే నిర్ణయించాలి. వీడికి వేరే పని లేనట్టుందే. అబ్బా, ఇప్పుడు వస్తా. రేయ్, చెంతో నీళ్ళు పట్టుకురారా. చూపండ్రా, నీళ్లు పట్టుకురా. లేదనుకో అమ్మాయిల ముందు డిప్ప కటింగ్ అంట. ఎదవ బతుకు. త్వరగా పట్టుకురా. బుల్లెబ్బాయి బహిర్భూమికి వెళ్తున్నట్టున్నాడే. పాంచాలీస్ నీ అమ్మ కూతుల్లారా, ఏమే ఏమేమే నీ ఉన్మత వికటహాస్యములు.
అవమానం ఘోర అవమానం విలేజీ లేడీస్ నన్ను చూసి నవ్వేతారా విధి నేనేలా బయటికి పోవాలే పోయితేనే పో అక్కడ లేడీస్ ఎలా ఉండవలే ఉండనే పో ఆ లేడీస్ నన్ను ఎలా చూడవలే చూసి తిరే పో వాడు ఆ క్షణమే లెట్రిన్ కేలా వెళ్ళవలే వెళ్ళనే పో వాడు నన్ను నేల నీళ్లు తీసుకురమ్మనవలే తీసుకెళ్తుంది పో ఆ లేడీస్ నన్ను నేల కామెంట్ చేయవలే అవమానం ఘోర అవమానం నాలో ప్రతి కాలేజ్ వాళ్ళ ఇంత పెద్ద డైలాగ్ మీనింగ్ ఏంటి? ఆ అమ్మాయిని చూసి నవ్వారు, మనం వాళ్ళ మీద ఇవన్నీ తీర్చుకోవాలి, అంతేగా? డన్. రేయ్ నువ్వెలా నన్ను అర్థం చేసుకుంది అబ్బా. నీలో క్యాచింగ్ పవర్ ఎక్కువ సర్లే గానీ ముందు నీళ్ళు ఇచ్చిరా, పాపం ఎండిపోయి ఉంటుంది.